దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 36, 37, 38, 39 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగింది. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పారు. ఈ వాక్యము మన హృదయాల్లో ఫలించినట్లు చిన్నమాట ప్రార్థన చేస్తాం. మా ప్రియ ప్రభువా, ఒక లేఖన భాగం చదువుకున్నాం. వివరించడానికి పూనుకుంటున్నాను. నేను మట్టి మనిషిని వచ్చి వాడును. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకోమని నన్ను నేను మీకు అప్పగించుకుంటూ మీ రక్తమును ఆశ్రయించి సంపూర్ణంగా లోబడిపోతూ ఉన్నాను. మీ రక్తమును ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచి మీ అగ్నితో పుట్టం వేయండి. యజమానుడు వాడుకొండకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రోపదేశకుడు ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతున్నారేమని, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అసలు ఈ భూమి మీద అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? ధర్మశాస్త్రమే. నీ ధర్మశాస్త్రము నన్ను బ్రతికిస్తుంది. అది వెండి బంగారముల కంటే వెలగలిగినది, జుంటె తేనె దారుల కంటే మధురమైనది కదా. ధర్మశాస్త్రమే ముఖ్యమైనది. ఆ ముఖ్యమైన ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏమిటో అడుగుతున్నాడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. ఎందుకు? ఆజ్ఞల్లో ఏదైనా ఒక ఆజ్ఞ ఇది ముఖ్యమైనది అని యేసు ప్రభువారు చెప్తే మిగిలినవి ముఖ్యమైనవి కావా అని యేసు ప్రభువారిని అల్లరి చేయాలని, తప్పు పట్టాలి అని కదా. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏమిటి? 10 ఆజ్ఞలు ప్రాముఖ్యంగా వ్రాయబడ్డాయి. అందులో మొదటి 4 ఆజ్ఞలు దేవునితో సంబంధం ఉన్నాయి, దైవ సంబంధమైనవి, మానవునికి దేవునికి. చివరి 6 ఆజ్ఞలు మానవులకు మధ్య ఉండేటువంటి బాండింగ్ని గురించి చెప్పబడ్డాయి. వాటిలో నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, విశ్రాంతి దినాన్ని పాటించండి, ఇలాగూ దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞలు 4 కూడా ఉన్నాయి. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దొంగిలించకూడదు, పొరుగువానిది ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగువాని భార్యనైను అతని దాసునైను ఎద్దునైను అతని గాడిదనైను పొరుగువాని దగ్గు దేనినైను ఆశించకూడదు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఆజ్ఞల్లో ఒకవేళ నరహత్య చేయకూడదు అని ప్రభువు చెప్తే, అయితే వ్యభిచరించడం కరెక్టే అన్నమాట అని యేసు ప్రభువారిని ప్రశ్నించడానికి, దొంగిలించకూడదు అనే ఆజ్ఞ ముఖ్యమైనది అని వారు చెప్తే, ఇంకొక ఆజ్ఞను చూపించి ఇది పర్వాలేదా అని యేసును అల్లరి చేయడానికి. యేసు ప్రభు సమస్తము ఎరిగిన దేవుడు. అప్పుడు ఆయన చెప్పారు, ఈ ఆజ్ఞల జోలికి వెళ్ళలేదు. కానీ ఆయన ఏమన్నారు? నీ పూర్ణ హృదయముతో,
నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకొకరిని ఎలాగా ఆరాధిస్తావు? నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తే ఇంకొక విగ్రహాన్ని ఎలా చేసుకోగలుగుతావు? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే దొంగతనం ఎలా చేయగలుగుతావు? నువ్వు ప్రేమించినప్పుడు దేవునికి ఇష్టం లేనిది ఏది నువ్వు చేయలేవు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర సారమంతా ఈ ఒక్క ఆజ్ఞలోనే ఇమిడిపోయి ఉన్నది. ఆ మాట ఇక్కడ బయలుపరిచాడు. ఈ అంశము మనం అనేక సార్లు ధ్యానం చేశాం. దీనిలో నుండి మరి ఒక ప్రత్యక్షత కొరకు ప్రభు సహాయాన్ని కోరుకుందాం. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఆజ్ఞలను పాటిస్తావు అనేది యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ వచనం. నువ్వు ప్రభువును ప్రేమిస్తేనే నీకు నూతన ప్రత్యక్షతలు కలుగుతాయి. ప్రభువును ప్రేమిస్తేనే రక్షణ కలుగుతుంది. ప్రభువును ప్రేమిస్తేనే పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు. ప్రభువును ప్రేమిస్తేనే కృపావరాలు పొందుకోగలుగుతావు. ప్రభువును ప్రేమిస్తేనే ప్రభువుని గురించి ఏమైనా తెలుసుకోగలుగుతావు, ఏమైనా ఆయన దగ్గర నుండి పొందుకోగలుగుతావు, ఆయన ప్రణాళికను నెరవేర్చగలుగుతావు. ప్రభువును ప్రేమించడము అంటే ఏమిటి? ఈ ప్రశ్న మనకి ఇక్కడ ఎదురవుతుంది. ప్రభువును ప్రేమించడము అంటే ఏమిటి? ప్రభువును గురించి సత్యము మాట్లాడడం. ఆయన ఏం చెప్పుకున్నాడు? నేనే సత్యము, జీవము, మార్గం అన్న. ప్రభువును గురించి మాట్లాడేటప్పుడు ఆయన గురించి సత్యం మాట్లాడాలి. సత్యము అంటే ఏమిటి? మొదటి విషయం. రెండవది, నువ్వు మాట్లాడేటువంటి సత్యము న్యాయమును అనుసరించి ఉండాలి. న్యాయము అంటే ఏమిటి కదా? ఈ రెండు ఆలోచనలు నీకు అర్థమైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతావు. ఉదాహరణకు, ఈ సృష్టి అంతటిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. మరి దేవుడిని ఎవరు చేశారు? ఈ ప్రశ్న పిచ్చి ప్రశ్న. కొండను ఎవరు చేశారు? కుమ్మరాయి. మరి కుమ్మరాయిని ఎవరు చేశారు? కుమ్మరాయిని ఎవరు చేశారు? కుమ్మరాయిని ఎవరు చేశారు? అక్షరార్థమైన కుమ్మరాయిని పరమ కుమ్మరాయిని చేశారు. పరమ కుమ్మరాయిని ఎవరు చేశారు? దేవుడు అని ఆయన్ని ఎవరైనా చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కాడు కదా. కాబట్టి ఆ ప్రశ్నే తప్పు. సరే, ఆ ప్రశ్నే తప్పు. కాబట్టి దేవుడు ఉన్నాడనేది సత్యము, దేవుడు సృష్టిని చేశాడనేది సత్యం. కుమ్మరాయన ఉన్నాడు, ఒక కుండ ఉందంటే ఆ కుండను చేసినోడు ఎవడో ఉన్నాడు. ఆ కుండను చేసినోడు ఒక్క కుండనే చేస్తాడా? నేను కుమ్మరోడిని అందరికీ చెప్పుకోవడానికి లేదు, చాలా కుండలు చేస్తాడు. అలాగే పరమ కుమ్మరి అయిన ఆయన ఈ లోకాన్ని చేశాడు, ఈ ఒక్క లోకాన్ని చేస్తాడా? ఇలాంటి లోకాలు అనేకం ఆయన చేసి ఉండాలి. మరి ఆయనను ఎవరు చేశారు అనేది ప్రశ్న సరి అయింది కానప్పుడు మరి నెక్స్ట్ సరైన ప్రశ్న ఏమై ఉండాలి? దేవుడని ఆయన ఎవరు లేకుండా ఆయనంతటా ఆయన కలిగాడని చెప్తున్నారు కదా. దేవుడిని ఎవరైనా సృష్టిస్తే అప్పుడు ఆయన దేవుడే కాదు అని చెప్తున్నారు కదా. మరి ఎవరూ లేకుండా కలిగిన వాడు దేవుడైతే ఈ సృష్టి ఎవరూ లేకుండా కలిగినది అని ఎందుకు అనుకోకూడదు? అందులో న్యాయం ఉన్నది కదా. ఏమిటి న్యాయము? దేవుడని ఆయన ఎవరూ లేకుండా ఆయనంతటా ఆయన కలిగి ఉన్నాడు, స్వయంభువుడు అని మీరు చెప్తున్నారు. మనం నమ్ముతున్నాం, సత్యమే. కానీ దానికి న్యాయమైన కారణం ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఆయన అలాగే ఉన్నాడు, ఎవరూ కలగ చేయకుండానే ఆయన ఉన్నాడు.
అలాగే ఈ భూమి ఎందుకు ఉండకూడదు, ఈ సూర్యుడు ఎందుకు ఉండకూడదు, ఈ సృష్టి ఎందుకు ఉండకూడదు, ఇలాంటి అనేక సృష్ట్యాలు ఉన్నాయని చెప్తున్నాం కదా, అవన్నీ ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి కదా? మన పరిధిలో మనం ఏదో చెప్తాం, కానీ అవి వినేవానికి తృప్తి కలిగించం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ ప్రశ్న వేసిన వ్యక్తిని దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించడము అంటే రక్షణలోనికి నడిపించడం, దేవునితో సమాధానపరచడం, దేవుని ప్రేమను గురించి తెలియపరిచి దేవుని గురించి తెలియపరచడం, దేవునితో సమాధానపరిచి రక్షణలోనికి నడిపించడం. మనం చెప్తాం, ఇప్పుడు దాని గురించి మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి. మనకు అవగాహన ఎలాగొచ్చింది? మనం దేవునితో సమాధానపడబట్టి, మనం దేవునితో నిబంధన చేసుకోవడాన్ని బట్టి మనకి అవగాహన వచ్చింది. ఈ సృశ్యము స్వయంభవంగా ఎందుకు ఉండదు అంటే అనేక కారణాలు. ఎందుకనంటే సృష్టించే శక్తి సృష్ట్యానికి లేదు. సృష్టికర్త అయిన దేవుడికే కలుగునుగాక అని పలికితే సృష్టించేటువంటి శక్తి ఉన్నది. ఈ సృష్ట్యం పలికితే సృష్టి కాదు. అలాగే సృష్టికర్తకు కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఈ సృష్ట్యానికి లేవు. కాబట్టి ఇలాగ మనం కొన్ని కారణాలు చెప్పవచ్చు. ఏదేమైనా మనం చెప్పేటువంటి కారణాల కన్నా ఒక వ్యక్తి దేవునితో సమాధానపరచడం ద్వారా దేవుడు ఆ వ్యక్తికి బయలుపరుస్తాడు. ఇంతకీ సత్యము అనే మాటకి నిర్వచనం చెప్పుకోవాలంటే మనం ఏమని చెప్పుకోవాలి కదా? సత్యము అనే మాటకు అర్థము విశ్వాన్ని పరిపాలించే జ్ఞానం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ నిర్వచనం ఏమిటి అంటే హేతుబద్ధమైన తర్కం. నువ్వు ఒక ప్రశ్న వేసి జవాబు చెబుతూ అలాగూ ఇక ప్రశ్నించడానికి అవకాశం లేని చిట్ట చివరి ఘట్టం ఉంటుందే, అక్కడ తేలిన ఫలితార్థం పేరు సత్యం. అందులో ధర్మం ఉంటుంది. నువ్వు సత్యాన్ని పలికేటప్పుడు న్యాయము దానికి ఆధారంగా ఉండాలి. న్యాయము అంటే ఏమిటి? న్యాయము అంటే వ్యక్తిగతంగా నీ క్షేమం కొరకు, నీ భద్రత కొరకు, నీ సంతోషం కొరకు నీకేది అవసరమో, ఏది నువ్వు కలిగి ఉండవలసిన అవసరం ఉందో అలాంటిదే నీ ఎదుటి వ్యక్తులకు కూడా కలిగి ఉండాలి. నీ ఎదుటి వ్యక్తులకు కూడా నువ్వు కలిగి ఉన్న సంతోషం లాంటి సంతోషం వాళ్ళు కలిగి ఉండాలి. నువ్వు కలిగి ఉన్న ఆనందము ఆ ఎదుటి వ్యక్తులు కూడా కలిగి ఉండాలి అనేటువంటి ఈ సూత్రమును న్యాయము అంటాం. అంటే ఇది సమాజానికి సంబంధించి కదా. నేను ఇలా అంటాను, యేసు రక్షకుడు అనేది సత్యం. యేసు మాత్రమే రక్షకుడు అనే దానికి ఒక న్యాయమైన కారణం ఉండాలి. ఎందుకు? రక్షకుడు అని పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. వారందరిలో యేసు మాత్రమే రక్షకుడు అని ఎలా చెప్పగలుగుతున్నావు? దానికి ఉన్న న్యాయమైన కారణం ఏమిటి? అప్పుడే నువ్వు మాట్లాడే ప్రతి మాటకి విలువ ఉంటుంది. ఎదుటివారు ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఆ సత్యాన్ని నువ్వు చెప్పగలిగినప్పుడు, ఎలా? న్యాయాన్ని కలిగి ఆ సత్యాన్ని చెప్పగలిగినప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈనాడు సత్యానికి విరుద్ధంగా అనేక వాదనలు లోకంలో ఉన్నాయి. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. లోకమంతయు దుష్టుని అందున్నది.
దుష్టుడు ఎలాంటి వాడు? 8వ అధ్యాయం 44వ వచనం యోహాను సువార్త. వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, వాని యందు సత్యమే లేదు. కాబట్టి వీడు అంత అబద్ధాలతో నింపేశాడు. ఇప్పుడు నువ్వు సత్యం పలకాలి. సత్యం నీకు ఎలాగూ దొరికింది? నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవునితో నిబంధన చేసుకోవడం ద్వారా. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన ఏది చేసినా సత్యమును అనుసరించి, న్యాయమును అనుసరించే చేస్తాడు. న్యాయం లేకుండా ఈ సత్యాన్ని ప్రకటించడు ఆయన. ఆయన సింహాసనానికి నీతి న్యాయముల ఆధారాలు. కాబట్టి ఆయన అనుగ్రహించిన ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో నీకు అర్థం కాని విషయాలు అనేకం ఉండవచ్చు. దీనిలో నుండి అనేక ప్రశ్నలు నీలో లేవనెత్తబడవచ్చు. కానీ ఆయన అబద్ధికుడు కాడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన అవును అని కాదనేవాడు కాడు. కాబట్టి బైబిల్లో ఉన్నది సత్యమే. ఈరోజు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన అన్యాయం చేయడు, అబద్ధమాడడు అని విశ్వసించగలగడం ప్రేమ. ఎలీహును గురించి తెలుసు కదా, 36వ అధ్యాయము యోబు గ్రంథం 3వ వచనం. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను, నా మాటలు ఏమాత్రము అబద్ధములు కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. 2వ వచనం. కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఎలయనగా దేవుని పక్షముగా నేను ఇంకను మాట్లాడవలసి ఉంది. దేవుని ప్రేమించేవాడు దేవుని పక్షముగా మాట్లాడతాడు. దేవుని పక్షంగా ఎలాగూ మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు? సత్యమే మాట్లాడతాడు. ఆ సత్యముకు న్యాయమైన కారణాన్ని చూపిస్తాడు. న్యాయమైన కారణం లేకుండా సత్యం చెబితే అది దేవుని పక్షంగా వాదించినట్లు కాదు, మాట్లాడినట్లు కాదు. లేఖనాలలో ఎన్నో భిన్న స్వరాలుగా కనపడుతున్న విషయాలు ఉన్నాయి. వాటిని బట్టి మనకు అర్థం కాలేదు అని దేవుణ్ణి అన్యాయస్తుడు అనగలమా? అట్లా అనరాదు అంటాడు పౌలు గారు కదా. ఉదాహరణకు రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వచనం 10 నుండి చదవండి. పిల్లలు ఇంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లనే రాదు. ఎందుకని రాదు? ఎందుకని రాదు అంటే ఆయన ముందుగా ఇక్కడ చెప్పాడు. ఈ టాపిక్ 8వ అధ్యాయంలో చెప్పాడు ఆన్సరు 29లో. అదిగో దేవుడు ఎవరిని ముందు ఎరిగెను? ఏశావులను యాకోబులను ఆయన ముందుగా ఎరుగున్నాడు. నిన్ను నన్ను ముందుగా ఎరుగున్నాడు. ఎప్పుడు ముందుగా ఎరుగున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే మనం క్రీస్తులో ఉన్నాము. అప్పుడే మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఈ పుట్టబోతున్నటువంటి వ్యక్తులు పుట్టిన తర్వాత సత్యం మాట్లాడతారా లేదా? ఆ సత్యమునకు న్యాయమైన కారణాన్ని చూపించి మాట్లాడతారా, అన్యాయంగా మాట్లాడతారా అన్న విషయం దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు పిల్లలు పుట్టక మునిపే ఆయన ప్రేమించగలడు, ద్వేషించగలడు. త్రికాలజ్ఞుడు ఆయన. అన్ని కాలాలలో ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. అదే మనము పిల్లలు పుట్టక మునిపే, వాళ్ళు పెద్దవాళ్ళై క్రియలు చేయకముందే ఈ వ్యక్తి చెడ్డవాడు, ఈ వ్యక్తి మంచివాడు అని మనం తీర్పు తీర్చడానికి అవకాశం లేదు.
ఎందుకంటే మనకి ఇంకో కొంచెం సేపటి తర్వాత కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవునికి అన్నీ తెలుసు గనక ఏశావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు. ఇట్లా అనేక విషయాలు లేఖనాలలో భిన్న అభిప్రాయాలు కలగచేసేవిగా మనకు కనపడతాయి. అందుకే ఆయన అంటాడు 15వ వచనం రోమాపత్రిక 9:15 ఎవనిని కరుణింతునో వారిని కరుణింతును, అది ఆయన ఇష్టం. ఎందుకు కొంతమందిని కరుణించి కొంతమందిని ద్వేషించడం? ఆయన త్రికాలజ్ఞుడు, ఆయనకు తెలుసు. మనం పుట్టక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన ప్రేమిస్తాడు, ఆయన ద్వేషిస్తాడు. అది ఆయన సార్వభౌమాధికారం క్రింద ఉన్నది. కాబట్టి బైబిల్లో మనకు కనపడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అన్యాయము అని అనిపించేటట్లు కనపడతాయి. కానీ నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు, నువ్వు దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తే, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తే, నా దేవుడు తప్పు చేయడు, నా దేవుడు అబద్ధమాడు, నా దేవుడు అన్యాయం చేయడు అని నువ్వు ఎలాగ నమ్ముతున్నావో ఆయన ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథంలో కూడా తప్పులు ఉండవు. ఏది వ్రాయించినా నా క్షేమం కొరకు వ్రాయించారు అని నువ్వు పూర్ణ హృదయంతో నమ్మాలి. నమ్మి ఏ సత్యము నీకు అర్థం కాలేదో, ఏ అంశం నీకు తెలియలేదో దానిని గురించి ఆయన దగ్గర పెనుగులాడితే, మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆ సత్యానికి న్యాయమైన కారణం ఆయన చూపిస్తాడు. దానినే మనం ప్రత్యక్షత అంటాం. యేసు మాత్రమే పాపములు క్షమించగలడు అనే సత్యాన్ని మనం చెప్తున్నాం. చాలామంది ఇదిగో ఈ కార్యాలు చేయడం ద్వారా, ఈ పుణ్యకార్యాలు, ఈ ధర్మకార్యాలు చేయడం ద్వారా పాపము క్షమించబడుతుంది అని చెప్తున్నారు. దానికి వారు న్యాయమైన కారణాన్ని చెప్పగలిగితే అది సత్యమవుతుంది. నువ్వు చెప్పి యేసు మాత్రమే పాపములను క్షమించగలడు అని నువ్వు ప్రకటించినప్పుడు, దానికి న్యాయమైన కారణం నువ్వు చూపించినప్పుడు అది సత్యమవుతుంది. ఏమిటి న్యాయమైన కారణం? రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. హెబ్రేయులకు రాసిన పత్రిక 9:22. ఈ మాటలే వేరు గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఆ మాటలను వారు ప్రక్కన పెట్టి వారి సొంత వ్యాఖ్యానాలు చేస్తూ పాపక్షమాపణ ఇలా కలుగుతుంది అలా కలుగుతుంది అంటే, పాపక్షమాపణ కలుగుతుందనే మాట సత్యమే కానీ ఆ సత్యానికి న్యాయమైన కారణం లేదు కనుక అది సత్యం కాదు. సాతానును ఎవరు చేశారు? ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. సాతాను దేవుడే చేస్తే దేవుడు తప్పు చేసినట్టు కదా. వాడింత దుర్మార్గుడు, దుష్టుడు, అబద్ధికుడు, హంతకుడు అయ్యుంటే అలాంటి వాడిని దేవుడు ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఈ ప్రశ్న మనకు ఎదురైనప్పుడు దేవుడే సాతానును చేస్తే దేవుడే తప్పు చేసిన వ్యక్తి అవుతాడు. కాబట్టి న్యాయమైన కారణం దేవుని దగ్గర మోకరించి అడిగితే తెలుస్తుంది. దేవుడు సాతానును చేయలేదు. నిత్య చీకటి అనేది ఒకటి ఉన్నది అని లేఖనాల్లో మనకు ప్రత్యక్షం అవుతుంది. యోహాను సువార్త 1:5 యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 ఇలాంటి వచనాల్లో నిత్య చీకటి ఒకటి ఉన్నదని, ఆ చీకటిని దేవుడు సృష్టించిన దూత అయిన కెరూబు అయిన లూసిఫర్ ఆహ్వానించారని ఎహెజ్కేలు గ్రంథము 28, 29, 30, 31 వచనాల్లో అధ్యాయాల్లో మనకు కనపడుతుంది. ఇలాగున నువ్వు దేవునిని ప్రేమిస్తే ఏది సంశయాత్మకంగా నీకు కనపడుతుందో, ప్రశ్నార్థకంగా నీకు కనపడుతుందో
అవి దేవుడు న్యాయంగానే చేశాడు, మన మేలు కొరకే చేశాడు అని స్పష్టంగా నువ్వు గుర్తుపట్టగలుగుతావు. ఇప్పుడు దేవునిని ప్రేమించడం అంటే నువ్వు దేవుని పక్షముగా మాట్లాడడం. దేవుని పక్షంగా ఏం మాట్లాడాలి? దేవుని గురించిన సత్యం. ఆ సత్యానికి హేతుబద్ధమైన న్యాయమైన కారణం ఉండాలి, న్యాయమైన కారణం ఉండాలి. అలా ప్రతి విషయంలో కొన్ని బయట విషయాలు చెప్పుకున్నాం, జనరల్గా అడిగే ప్రశ్న. అలాగే సంఘము లోపల ఉండేటువంటివి నిన్న అవి చూసాం కదా, అక్కడ మీటింగ్ కర్డ్స్ మీద జరిగింది, 15 రకాల దుర్బోధల మీద జరిగింది. అవన్నీ సంఘములోనివే వేరువేరు సంస్థలుగా, అవి ప్రత్యేకమైనటువంటి సంస్థలుగా ఉన్నాయి. ఈ దుర్బోధలపై యుద్ధము అనేటువంటి బుక్లో యూసీవిస్ వాడు, ఇవి కరెక్టే. వీటికి సహేతుకమైన కారణాలు, వీరు చెప్పిన సత్యానికి సహేతుకమైన న్యాయమైన కారణం వారు చూపించారు. ఖండించేటువంటి వచనాలు చెప్పగలిగితే అప్పుడు సత్యాన్ని మనం పరిశీలించవచ్చు. రైట్. ఇవి కాక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభువు రాకడకు ఆటంకంగా ఉన్న సంఘములోని విషయాలు. ఒకటి రక్షణ విషయం, 2 పరిశుద్ధాత్మను గురించిన విషయాలు, 3 రాకడను గురించిన విషయాలు. నువ్వు చెప్తున్నావు సత్యము ఏమిటో, యేసు ప్రభువారి 2వ రాకడ శ్రమల కాలానికి ముందు వస్తుందని. ఏమిటి దానికి న్యాయమైన కారణం? మా పెద్దలు చెప్పారు, లేకుంటే మేము అలాగే నేర్చుకున్నాము. కాదు. ఒక న్యాయమైన కారణం ఉంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. లేదు సంఘం మధ్యలో ఎత్తబడుతుంది, లేదు చివర్లో ఎత్తబడుతుంది, శ్రమల కాలానికి చివర్లో. నువ్వు ఏదైనా చెప్పు, దానికి ఒక న్యాయమైన కారణాన్ని నువ్వు చెప్పగలిగితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. అలా కాకుండా నేను ఇంతే అని అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదా, దేవుణ్ణి ప్రేమించడంలా. ఇలా ప్రతి విషయంలోనూ లేఖన సారాంశ సత్యం ఏం చెబుతుందో ఆ సత్యాన్ని గుర్తుపట్టి దానికి ఒక న్యాయమైన కారణాన్ని చెప్పి ఆ సత్యమును అనుసరిస్తూ నడవడమే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం. అందుకొరకు ఒకవేళ అసత్యము ప్రకటించబడుతూ ఉంటే, న్యాయమైన కారణము లేకుండా, న్యాయము లేకుండా సత్యం ప్రకటించబడుతూ ఉంటే బగ్గున మండడం, దేవుని పక్షంగా నిలబడి ఇదిగో మీరు చెప్తున్న సత్యము అని చెబుతున్న దానికి న్యాయమైన కారణం లేదు, ఇదిగో ఇది సత్యము, దీనికి ఉన్న న్యాయమైన కారణం ఇది అని ప్రకటించగలగడం దేవుని పక్షముగా మాట్లాడడం. వాళ్ళే దేవుణ్ణి ప్రేమించారు. ఆయన అంటాడు, ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇది సగం సత్యమే, ఇది సగం సత్యమే. ఏమిటది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచు. ఏమిటి మరి సంపూర్ణమైన సత్యము? ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు, రక్షణ పొందిన నీవు, ఆయనతో సమాధానపడి నీవు, ఆయన నమ్మకస్తుడు, యథార్థవంతుడు, నన్ను రక్షించడానికి సమర్థుడు, నా పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వాడు అని నమ్మి ఆయనను విశ్వసించావు కదా.
ఆయన ఇచ్చిన గ్రంథము కూడా సత్యమైనదే. ఆయన మాట అవును అని కాదు అనువాడు కాడు. ఇందులో ఒకటే సత్యం ఉంటుంది కానీ ఇన్ని రకాల సత్యాలు ఉండవు అని ఆ సత్యాన్ని దేవుని యొద్ద నుండి పొందుకొని, ఆ ప్రత్యక్షతను దేవుని యొద్ద నుండి పొందుకొని దేవుని పక్షంగా నువ్వు మాట్లాడడమే దేవుణ్ణి ప్రేమించడం. ఆయన నిన్ను ప్రేమించి నీకు కృపనిస్తున్నాడు విడవక. దాన్ని నువ్వు పొందుకోవాలి అంటే నీవు కూడా అలాంటి ప్రేమతోనే ఆయన్ను ప్రేమించినప్పుడు ఆ కృపను నువ్వు పొందుకుంటావు. ఆ కృపను నువ్వు పొందుకుంటావు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన కృపను పొందుకున్నప్పుడే వధువు సంఘం అవుతావు, పెళ్లి కుమార్తె సంఘంలోకి వస్తావు. అలా కాకపోతే ఆ మెట్లోకి రాలేవు. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలను బట్టి ఒక ముగింపుకు వద్దాం. ఏమిటా ముగింపు? అయ్యా, నిన్ను గురించి నేను మాట్లాడే ప్రతిదీ వాక్య సారాంశ సత్యమై ఉండాలి. ఆ సత్యమునకు న్యాయమైన కారణం ఉండాలి. ఏ విషయాల్లో నాకు సంశయాలు ఉన్నాయో, సంశయాలు మనకి ఎక్కడి నుండి వస్తాయి? వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయాల్లో ప్రశ్నలు లేవనెత్తబడతాయి. లేదు, సమాజంలో నుండి, క్రైస్తవ సమాజంలో నుండి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రశ్న ఏదైనా దాని గురించిన వాక్య సారాంశ సత్యాన్ని నేను తెలుసుకోవాలి. దానికి న్యాయమైన కారణం ఉండాలి. ఈ న్యాయమైన కారణాన్ని బట్టి నా ప్రభువుని గురించి నేను మాట్లాడుతున్నా. అది రోషముతో కూడిన భక్తి. ఏమోనండి, దేవుడు వాళ్ళకి అలా బయలుపరిచాడు, వీళ్ళకి ఇలా బయలుపరిచాడు, మనకెందుకండి? అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు చూసుకుంటాడు. మనం ఎందుకు పోయే కుక్క యొక్క చెవులు తోకపట్టుకొని గొడవ తెచ్చుకోవాలి? వాళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు కాదు. దేవుని ప్రేమించిన వాడైతే దేవుని పక్షంగా మాట్లాడతాడు. ఏ అంశాన్ని గురించైనా, ఏ సత్యం గురించైనా. లేదు, ఆయన గురించి అబద్ధం చెప్తున్నప్పుడు మౌనంగా ఉండడు, రోషంతో బగ్గును మండుతాడు. కాబట్టి ఆ సత్యాసక్తి కలిగి, సత్య విషయమైన ప్రేమను కలిగి, మనకు ఎదురవుతున్న ప్రతి ప్రశ్న విషయంలో, సమస్య విషయంలో, అయ్యా నాకు ఈ ప్రత్యక్షత కావాలి, ఈ విషయంలో నాకు ఆ ప్రత్యక్షత కావాలి, సత్యమేమిటో నాకు తెలియాలి, ఆ సత్యానికి న్యాయమైన కారణం కావాలి, నా ప్రభువు నామం ఎక్కడ అవమానపరచకూడదు, ఆయన గౌరవం ఇసుమంతైనా తగ్గకూడదు. ఎందుకంటే నేను నమ్మిన నా దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యవంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. అవును అని కాదనేవాడు కాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అటువంటిప్పుడు ఇన్ని సత్యాలు లోకంలో ఎందుకున్నాయి? అవన్నీ అపవాది తెచ్చిపెట్టినాయి. వాటిల్లో నుండి సత్యమైంది ఏదో నేను గుర్తుపట్టాలి. ఆ సత్యాసక్తి కలిగి, ఆ సత్య ప్రత్యక్షతను పొందుకొని, న్యాయమును ఆధారంగా చేసుకొని ఆ సత్యాన్ని ప్రకటించినోడే వధువు సంఘంలో ఉంటాడు. వారి నోట ఏ అబద్ధమును లేదు. ఎవరు? సియోను కొండ మీద ఉన్నటువంటి గొర్రెపిల్లతో ఉన్న 144,000 వారు స్త్రీ సాంగత్యం ఎరగని వారు, స్త్రీ సాంగత్యంతో అపవిత్రులు కాని వారు, వారి నోట ఏ అబద్ధం లేదు. వారే వధువు సంఘంలో ఉంటారు. కాబట్టి మనం ఒక తీర్మానం చేద్దాం. అయ్యా, మేము వింటున్న ప్రతి మాటలో అది సత్యమై ఉండాలి, దాన్ని మేము గుర్తుపట్టాలి. వివేకాన్ని మీరు నాకు ఇచ్చారా ప్రభు? వివేకము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము. ఏ దేవుడు ఇక్కడ? సత్యవంతుడైన దేవుణ్ణి ఎరుగవలెనని దేవుడు మనకి వివేకం ఇచ్చాడు. 100 రకాల మాటలు, 100 రకాల ఇది సత్యమని చెప్పబడే మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. కానీ దేవుడు మనకి వివేకం ఇచ్చాడు. ఆ వివేకాన్ని ఉపయోగించుకొని సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పక్షంగా మనం మాట్లాడడానికి పూనుకుంటే సత్యమే మాట్లాడదాం. ఆ సత్యానికి న్యాయం ఆధారంగా ఉండాలి.
దేవుని పక్షంగా నిలవబడిన వాడే, దేవుని పక్షంగా మాట్లాడిన వాడే ఎలుగువలే. నాకు జ్ఞానం లేదు, జ్ఞానం దూరం నుండి తీసుకొస్తాను. ఎందుకు జ్ఞానాన్ని దూరం నుండి తెచ్చుకునేది? నా దేవునికి నీతిని నేను ఆరోపించాలి. అది దైవభక్తికి అస్సలైన అర్థం. అది నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి అర్థం. అది ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు అవి కావు. అవి ప్రేమించడం, ఆ పని అందరూ చేస్తున్నారు. యేసును ప్రేమించిన వారు చేస్తున్నారు, ప్రేమించని వారు కూడా చేస్తున్నారు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అని నువ్వు నమ్మినప్పుడు ఆయన పక్షంగా నువ్వు మాట్లాడే మాట సత్యమై ఉండాలి, దానికి న్యాయమైన కారణం ఉండాలి. అందుకే ఆయన ఈ లేఖనాలన్నిటిలో ఆయన ఏది చేసినా ఎందుకనగా, ఎలాగనగా, కాబట్టి, అయితే అని ప్రతిదానికి న్యాయమైన కారణాన్ని చూపిస్తూ ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. మనం కూడా అలాంటి న్యాయమైన కారణంతోనే మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రభు పక్షంగా అటు ధన్యతను పొందుకోవాలి. ఆయన దగ్గర మోకాళ్ళలోని ప్రార్థన చేసి అటు కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, నేను నమ్మిన దేవుడి పైన నీవు సత్యవంతుడవు, నీవు యథార్థవంతుడవు, నీవు నమ్మకమైన దేవుడవు, నువ్వు న్యాయవంతుడవు, నువ్వు పక్షపాతం లేని దేవుడవు, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు. నీవు ఏ ఏ దైవిక లక్షణాలు కలిగి ఉన్నావో వాటన్నిటినీ నేను స్వతంత్రించుకోవడం ద్వారా, మీ వద్ద నుండి పొందుకోవడం ద్వారా, నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు యథార్థవంతుడు, ఆ యథార్థతను నాకు ఇచ్చారు, ఆ సత్యమును నాకు ఇచ్చారు, ఆ న్యాయమును నాకు ఇచ్చారు, ఆ దీర్ఘ శాంతమును నాకు ఇచ్చారు, ఆ ప్రేమను నా హృదయంలో కుమ్మరించారు అని నీ పక్షంగా నేను మాట్లాడాలి, ఆధార సహితంగా, న్యాయబద్ధంగా. అటు ధన్యత నాకు ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి. అలాగూ నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించున్నట్లు మీ యొద్ద నుండి అనునిత్యము కృపను పొందుకుంటూ భూమి మీద నా కొరకైన మీ సంకల్పం నేను నా తరం వారికి సంపూర్ణంగా నెరవేర్చున్నట్లు నాకు సహాయం చేయండి. అలాగే నా బిడ్డలకు కూడా అలాంటి ధన్యకరమైన జీవితాన్ని వరంగా దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికుడి ఉన్న మనకు, ఈ లోకంలో ఉన్న సత్యప్రేమికులకు, పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.